సో నిన్న మా పూర్విక ఇది డ్రా చేసింది. ఆల్మోస్ట్ సేమ్ అట్లానే ఉంది, మంచిగా డ్రా చేస్తుంది. ఇంకా మా నాన్నమ్మ లేదు, మా తాతయ్య వెళ్ళారు, ఉన్నది ఒక్క మా అమ్మమ్మే. సో తనకి కూడా ఏమన్నా అయితే ఇంకా ఇక్కడ ఈ 1 minute షార్ట్ వీడియో ఏదైతే ఉందో దీనికి ఇప్పుడు మనం వాయిస్ ఓవర్ యాడ్ చేయాలి. ఈ మొక్క అయితే చాలా బాగుంది అసలు. ఇక్కడ మిడిల్లో ఒక ఫ్లవర్ వస్తుందంట. హలో హాయ్ ఎవ్రీవన్. సో నేను బ్లాగ్కి ఇచ్చినట్టు ఇచ్చేస్తాను కాదు, ఇది షార్ట్ వీడియో కదా. ఇంక ఇలా అన్ని పీకి పాకం పెట్టిన బట్టలన్నీ క్లాస్కి వెళ్ళాలని చెప్పి రికార్డ్ చేస్తున్నాను సార్, బ్లాగ్ లో వస్తుంది. హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదరేట్ ఆఫీషియల్. సో ఈరోజు వీడియో ఏంటంటే మా పూరికతో ఒక డే ఇన్ మై లైఫ్ చేయాలనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే మా మేడం గారికి కావాల్సిన ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి స్కూల్ పంపించేస్తే ఒక పని అయిపోద్ది. ఈ రోజు వీడియోలో ఏంటంటే మా మదర్ కనిపించదు. సో మా అమ్మమ్మకి కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పి కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. బాగాలేదంటే వెంటనే వెళ్ళిపోయింది. నేను కూడా వెళ్దామని చెప్పి రెడీ అవుతే ప్రజెంట్ బాగానే ఉంది, పర్వాలేదు, బాగపోతే వద్దులే అనింది. ఇంకా పూర్వికకు ఒక 2 days అయితే హాలిడేస్ కూడా ఇచ్చేస్తారు, ఇంకా అప్పుడు కొద్దిగా ఎక్కువ రోజులు కూడా ఉండొచ్చు కదా అని చెప్పి ప్లానింగ్. సో ప్రెసెంట్ అయితే బాగానే ఉందంట. కొంచెం ప్రేయర్ చేయండి మా అమ్మమ్మకి తొందరగా తగ్గిపోవాలని. సో తను చాలా స్ట్రాంగ్, ఇప్పటికీ తన పనులు తనే చేసుకుంటది, ఎవరిపైన డిపెండ్ అవ్వదు. స్టెప్స్ కూడా ఈజీగా ఎక్కేసి దిగడాలు ఇవన్నీ చేసుకుంటా ఉంటుంది. పాపం సడన్లీ తను పడిపోయిందంట. పడిపోవడం వల్ల ఇక్కడ బ్లడ్ క్లాట్ అయింది. దానివల్ల ఏమైందంటే కొంచెము ఎవరిని అంతగా గుర్తుపట్టట్లేదు. సో అది కూడా ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా అండి, అటు ఇటు తెగ తిరిగేస్తా ఉంటది, వడదెబ్బ కూడా తగిలినట్టుంది. అండ్ ఇప్పుడైతే బాగానే ఉంది. కొంచెం ప్రేయర్ చేయండి తనకి బాగుండాలని చెప్పి. ఇంకా మాకంటూ పెద్ద దిక్కు ఎవరు లేరు. ఇంకా రీసెంట్లీ మా నాన్న ఎట్లానో అలా అయ్యాడు. ఇంకా మా నాన్నమ్మ లేదు, మా తాతయ్య వెళ్ళారు, ఉన్నది ఒక్క మా అమ్మమ్మే. సో తనకి కూడా ఏమన్నా అయితే ఇంకా నేను కూడా వెళ్తాను. వెళ్ళేదాన్ని బస్ టికెట్ కూడా బుక్ చేసుకున్నా. ఇంకా అమ్మ వద్దాని దాన్ని క్యాన్సిల్ చేసుకున్నా. ఇంకా హాలిడేస్ ఇచ్చాక వెళ్ళడం అయితే వెళ్తా. సో ఇప్పుడైతే మా పూర్వికకి ఇంకా ఇడ్లీ అది పెట్టేస్తాను, తర్వాత లేపి రెడీ చేయాలి. ఫస్ట్ అయితే పూర్విక స్కూల్కి వెళ్ళాలి. స్నాక్స్ ఇడ్లీ పెట్టాను. ఎలాగో నువ్వు మధ్యాహ్నానికి భోజనానికి వచ్చేస్తావు కదా, అందుకని ఇడ్లీ పెట్టా. తెలుసా మాకు ఇంకా 2 days ఏంటి స్కూల్, ఇంకా 27 నుంచి నాకు హాలిడేస్. ఇంకా మాకు స్టార్ట్ అయింది. ఇంకా అయిపోయి 1-2 రోజులు వీళ్ళకి స్కూల్ లేకపోతే నరకంగా అనిపిస్తుంది. ఇంకా హాలిడేస్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క మదర్కి హ్యాట్స్ అప్ చెప్పాలి. అసలు మామూలు టార్చర్ ఉండదు. ఒక పిల్లతోనే నేను చచ్చిపోతున్నా చెప్పాలంటే. నాకేమో ఇంకొకరు ప్లానింగ్ లేదా, పూర్వికకి తమ్ముడు వద్దా చెల్లి వద్దా అని అంటున్నారు. నాకు ఈ పాపతోనే తల ప్రాణం తోక్కొస్తుంది అసలు. సో నువ్వు రియగడతా ఆడతావు కదా తమ్ముడు అని, అందుకని పూర్వికకి తమ్ముడు ఉంటే మంచిగా ఆడుకుంటది కదా అన్నారు. నేనేమంటున్నా, నీతోనే పడలేకపోతున్నా, మళ్ళీ ఇంకొకరు ఎందుకు నాకు అంటున్నా. జడ్లు అయిపోయినాయి, బొట్టు పెట్టుకొని సాక్స్ వేసేసుకో లే. సాక్స్ ఇంకా ఆడున్నాయి చైర్లో, సాక్స్ వేసుకొని బొట్టేసుకో. 7:15 అయిపోయింది కదా. ఏమైంది? ఓకేనా ఓకేనా. మొక్కలకి రోజు నీళ్ళు పోస్తాను, అయినా కానీ ఎండకి మొత్తం ఎండిపోతున్నాయి. ఎన్ని నీళ్ళు పోసినా తాగేస్తున్నాయి. మనమే ఆగలేకపోతున్నాము ఎండకి. ఇంకా ఈ మొక్కలు ఏం చేస్తే చెప్పండి. తర్వాత ఇంకా బయట ఉండేవి ఇవి డాగ్స్ అవి అయితే మరీ టూ మచ్. పాపము టయానికి నీళ్ళు అవి దొరకవు, ఫుడ్ దొరకదు. ఇంకా వాటి పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటుంది. బట్ ఇప్పుడు సమ్మరే కాబట్టి ఎవరు పెడితే వాళ్ళు ఏదో ఒకటి హెల్ప్ చేస్తూనే ఉంటారు, ఎక్కడికక్కడ వాటర్ పెట్టడం కానీ అవన్నీ.
సో ఎవరికన్నా వీలైతే అట్లా వాటర్ ఎక్కడన్నా పెడతా ఉండండి యానిమల్స్ వరకు. మీకు మా మల్లె చెట్టు చూపిస్తా. ఇది వచ్చి మా మల్లె చెట్టు. ఇంకా ఇవి ఎక్కువ పువ్వులు పూయాలి, ఎలా పూస్తాయో కొంచెం చెప్పండి. నాకైతే ఇది మంచిగా స్మెల్ అయితే భలే వస్తుంది. సో ఇవైతే మొగ్గలు వచ్చినాయి, కనిపిస్తున్నాయా? ఇక్కడ మొగ్గలు వచ్చినాయి. అండ్ నాకైతే చాలా ఇష్టము ఇవన్నీ, అండ్ మంచి గ్రీనరీ ఉండాలి అనుకుంటా, నాకు అంత ఇష్టము. సో మీకు ఒక మొక్క చూపిస్తా. ఇది వచ్చి మొన్న ఈమె సుహాయి కలెక్షన్ ఆమె మన ఇంటికి వచ్చారు. సో తను వచ్చినప్పుడు తీసుకొచ్చారు. ఈ మొక్క అయితే చాలా బాగుంది అసలు. ఇక్కడ మిడిల్లో ఒక ఫ్లవర్ వస్తుందంట. అంటే పాపం తను ఫస్ట్ టైం వచ్చింది, చాలా ఇష్టంగా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ రోజు వ్లాగ్ చేయలేదు, ఒక షార్ట్ వీడియో అయితే చేశాను మీకు ఇక్కడ. సో ఈ రోజు ఏంటంటే మా స్టూడియోలోని 7th ఇయర్ యానివర్సరీ సెలబ్రేషన్స్. అండ్ దానికోసం అని చెప్పి వైట్ షర్ట్ ఆర్ టీ షర్ట్ లేకపోతే బ్లూ జీన్స్ అట్లా డ్రెస్ కూడా పెట్టారండి. నేనైతే హెయిర్ స్టైల్ ఇట్లా చేసుకున్నా. సో ఇది నా డ్రెస్. వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి నేనే తీసుకుంటున్నాను. హైలైట్ కామెడీ ఏంటంటే బేసిక్గా నా దగ్గర వైట్ అంతగా ఏమీ లేదు, ఏదో 1-2 ఉంది కానీ సెట్ అవ్వట్లేదు. ఈ షర్ట్ వచ్చి మా కిషోర్ది. సో నేనైతే బట్టలు ఎన్ని లాగేసాను అసలు చూపిస్తాను, నవ్వుతారేమో నా బట్టలన్నీ చూస్తే. మొత్తం బయటికి లాగేసిన క్లాస్కి వెళ్ళాలని. ఇంక ఇలా అన్ని పీకి పాకం పెట్టిన బట్టలన్నీ క్లాస్కి వెళ్ళాలని చెప్పి ఇంక ఇవన్నీ చదువుకునేసరికి నా తలప్రాణ తోక్కొస్తుంది. ఇవి కిషోర్ బట్టలు. ఫైనల్లీ షర్ట్ అయితే కిషోర్ తీసుకున్నా అండ్ బట్టలు అయితే ఇట్లా వేసేసిన. ఎంత గలీజ్గా చేశానో. ఇప్పుడు ఇవన్నీ చదువుకోవాలి నేను. సో చూసారు కదా, ఇది నా ప్రాబ్లం. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇట్లా టెన్షన్ అవుతుంది నాకు. ముందు రోజే తీసి పెట్టుకుంటే ఇంత టెన్షన్ ఉండేది కాదు. ఇంకా హడావిడి అయిపోయింది, అమ్మ కూడా లేదు, నేనే పని చేసుకోవాలి, రెడీ అవ్వాలంటే నాకు ఇంత టైం పట్టింది. బట్టలు అయితే అట్లా తీసేసిన, ఇంక వచ్చినాక మళ్ళీ చదువుకోవాలి. అండ్ వీలైతే ఏంటంటే అక్కడ స్టూడియోలో ఏమైనా సెలబ్రేషన్స్ చేస్తారు కదా, వీలైతే చిన్న చిన్న క్లిప్స్ అయితే క్యాప్చర్ చేస్తాను. మేబీ ఈరోజు అందరూ వైట్ హౌస్కి వస్తారు. స్టూడియోకి అయితే వెళ్తున్నాను. వెళ్ళాక అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది నేను వీడియోలో చూపిస్తాను. సరేనా? చలో. స్టూడియోలో కూడా ఏముంటుంది అది కూడా ఒకసారి వీడియో చేయాలి. ఆల్రెడీ రికార్డ్ చేస్తున్నాను సార్, బ్లాగ్ లో వస్తుంది. హాయ్. సో ఆల్రెడీ స్టార్ట్ చేశాను. ఈ రోజు ఏంటంటే స్టూడియోలో 7th యానివర్సరీ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. వీలైతే అక్కడ వీడియో కూడా షూట్ చేస్తానని ఇంకా ఆల్రెడీ చెప్పొచ్చేసాను సార్. అంటే ఒకసారి అయితే మనం ఎక్కడెక్కడికో చూసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. మీరు అందరినీ అడుగుతారు కదా ఏమన్నా చెప్పండి నా కోసం అని. సో నా గురించి ఏమన్నా చెప్పండి కదా సార్. ఇంకేమన్నా చెప్పండి సార్. సరే చెప్తాను. మధురెడ్డి గురించి చెప్పాలంటే వెరీ అఫీషియల్. అంటే ఇప్పుడు తను యూట్యూబ్ లో వీడియోస్ డాన్స్ చేస్తుందంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్ మనమే. ఎందుకంటే ఇక్కడికి వచ్చి డాన్స్ రాని ఒక మధురెడ్డి ఇక్కడికి వచ్చి డాన్స్ నేర్చుకొని ఇప్పుడు మనకే కాకుండా బయట ఉన్న జనాలందరికీ చూసి వాళ్ళందరినీ ఇన్స్పైర్ చేసి అభిమాని సొంతం చేసుకుంటారు. చెప్తున్నాను, మీరు చేసే వీడియోస్ చాలా బాగుంటుంది. కంగ్రాచులేషన్స్, మీరు అలానే చేయాలి. సో ఫైనల్లీ క్లాస్ అయితే అయిపోయింది. సో మాకు అక్కడైతే స్వీట్ బాక్స్, కేక్స్ ఇవన్నీ అయితే పెట్టారు. అండ్ టైం అయితే 10:30 అయింది. మా రియోగడ్ అయితే పాపం వెయిట్ చేస్తూ ఉంటాడు, వాడికి ఫుడ్ పెట్టాలి పాపము. ఇప్పుడు చూపిస్తాను వాడు ఏం చేస్తాడు. అట్లా చేస్తే నీ ఫుడ్ పెట్టా. సో వీడికి ఆకలి వేస్తుంది.
సో చూసారు కదా సెలబ్రేషన్స్ అవన్నీ చాలా బాగా జరుగుతున్నాయి, ఇంకా జరుగుతున్నాయి. 9 to 10 క్లాస్ అయితే ప్రెసెంట్ అయింది. నెక్స్ట్ వచ్చి 10:30 to 11:30 బ్యాచ్ ఉంది. అగైన్ ఈవినింగ్ వచ్చి 6 to 7. సో ఏదో ఒక తెలియని ఫీలింగ్, ఒక 1 hour హ్యాపీనెస్. ఎంత స్ట్రెస్ ఉన్నా, ఎన్ని పనులు ఉన్నా 1 hour క్లాస్కి వెళ్తే అన్నీ మర్చిపోతాము, ఎంజాయ్ చేస్తాము. వీలైతే ఎక్కడైనా మీ నియర్ లొకేషన్లో జుంబా క్లాసెస్ ఉంటే వెళ్ళండి, మీకోసం మీరు ఆలోచించండి. ఎప్పుడు పనులు ఉండనే ఉంటాయి. ఇది మా ఫుడ్ రియోగడిది. సో పాపం వాడు వెయిట్ చేస్తున్నాడు. ఆల్రెడీ 10:40 అయిపోయింది, లేట్ అయింది. సో ఈరోజు వీడియోలో ఏంటంటే బేసిక్గా నేను ఏదైనా షార్ట్స్ వీడియోస్ పోస్ట్ చేస్తాను కదా, అప్పుడు నేను వాయిస్ ఓవర్ ఎట్లా ఇస్తాను అనేది చాలా మంది అడిగారు. ఈరోజు మీకోసం చూపిస్తాను. అండ్ నేను ఇక్కడ ఆల్రెడీ వీడియో ఎడిట్ చేసి పెట్టేశాను, ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఎడిట్ చేసి పెట్టేసి నేను ఇది వాయిస్ అంతా మ్యూట్ చేసేస్తాను. ఇక్కడ ఈ 1 minute షార్ట్ వీడియో ఏదైతే ఉందో దీనికి ఇప్పుడు మనం వాయిస్ ఓవర్ యాడ్ చేయాలి. వాయిస్ ఓవర్ అనేసరికి చాలా వరకు ఎలాంటి సౌండ్స్ అయినా రాకూడదు. అండ్ మరి ఏగడు అంటానే ఉంటాడు వాడైతే. రూమ్లో ఇస్తాను బేసిక్గా. రూమ్లో అంటే కొంచెం బట్టలే ఉన్నాయి, గజిబిజిగా ఉన్నాయి. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఎట్లా ఇస్తానో చూపిస్తాను. సో మనకి ఇక్కడ రికార్డ్ ఆప్షన్ ఉంది కదా, ఈ రికార్డ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ స్టార్ట్ అని ఉంది కదా, స్టార్ట్ క్లిక్ చేసిన వెంటనే మన వాయిస్ అనేది స్టార్ట్ చేసేయాలి. ఇప్పుడు చూపిస్తా. హలో హాయ్ ఎవ్రీవన్. సో నేను బ్లాగ్కి ఇచ్చినట్టు ఇచ్చేస్తాను కాదు, ఇది షార్ట్ వీడియో కదా. హాయ్ ఎవ్రీవన్, 1 more mini vlog. సో ఆల్రెడీ బిఫోర్ షార్ట్లో చెప్పాను కదా, నేను ఇట్లా పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నామని చెప్పి మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో ఆ వీడియోకి ఇక్కడ కింద నేను ఇస్తాను చూడండి. ఫైనల్లీ పెద్దమ్మ టెంపుల్కి అయితే వచ్చాము. నెక్స్ట్ ఏం కోరుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో ఇక్కడికి నేను వాయిస్ అయితే ఇచ్చేసాను కదా, ఇప్పుడు మీకు చూపిస్తాను. మళ్ళీ ఇది కొంచెం కరెక్షన్ కూడా ఉంటుంది. హాయ్ ఎవ్రీవన్, 1 more mini vlog. సో ఆల్రెడీ బిఫోర్ షార్ట్ లో చెప్పాను కదా, నేను ఇట్లా పెద్దమ్మ తల్లి టెంపుల్ కి వెళ్తున్నామని చెప్పి మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో ఆ వీడియోకి ఇక్కడ కింద నేను సో ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తాను. ఇప్పుడైతే 11 అయిపోయింది, వీడియో లైవ్ చేయాలి. చిన్న కరెక్షన్ ఉంది, అది చేసేసి వీడియో అయితే లైవ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఒకటి ఫుల్ వ్లాగ్ చేస్తాను, ఎడిటింగ్ ఎట్లా చేయాలి అనేది. 1-2 మాటలు అయితే అవ్వదు. అండ్ స్టెప్ 1 స్టెప్ 2 అనేది కొన్ని ఉంటాయి బేసిక్గా, అవన్నీ నేర్చుకోవాలి. నేనైతే ఎడిటింగ్ కైన్ మాస్టర్లో చేస్తాను, బయట అయితే చేపాను, నేనే చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ చూపిస్తా. ఫస్ట్ అయితే వీడియో లైవ్ చేస్తాను, టైం అయిపోతుంది. ఓకేనా, బాయ్. ఎవడు రాడు, ఎక్కడికి వెళ్ళా? డోర్ వేసి ఫస్ట్ వాడు వచ్చేస్తాడు. డోర్ అయి నాన్లు. స్టూడియోకి 7 years కంప్లీట్ అయింది నాన్లు. ఎస్, ఈరోజు సెలబ్రేషన్స్ డే. మీ నాన్న షర్ట్ తెలిసిపోయిందా తల్లి? నాకు బరువు దీకే. కాలేజీ ఏంటి? హాయ్ చెప్పు. ఒక నిమిషం ఉండు. సడన్ న్యూసా? ఏంటి? ఏంటంటే నా బర్త్డే అయిపోయింది కదా, అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ బర్త్డేకి స్కూల్ కి వెళ్తా కదా, అప్పుడు నో చాక్లెట్స్ అలౌడ్ ఇన్ స్కూల్. ఏ కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. చాక్లెట్ జూన్ నుంచి స్టార్ట్ చేస్తారు మీకు. ఇప్పుడు రేపటి నుంచి హాలిడేసా? ఈ రోజు నుంచి చాక్లెట్స్ అలౌడ్ ఉంటది, కానీ ఓన్లీ జూన్ నుంచి మాకు చాక్లెట్స్ నాట్ అలౌడ్. మంచి పని చేశారండి. చాక్లెట్స్ జూలై. ఎందుకంటే వీళ్ళు ఏదైనా హెల్తీ ఫుడ్ తింటే. Jan 1 అయిపోయింది. జనవరి 1 కదా, జనవరి నుంచే మాకు చాక్లెట్స్ అలౌడ్. చాక్లెట్స్ సో అంటే వీళ్ళు ఏమంటారు, హెల్దీ ఫుడ్ తింటే మనకి ఏమీ నష్టం అనిపించదు, కానీ చాక్లెట్స్ అవి హెల్దీ కాదు. నేనైతే ఎంకరేజ్ చెయ్యను. ఈ రోజు నా ఫ్రెండ్ బర్త్డే, లాలీపాప్ ఇచ్చింది. తినేసావా? లేదు, బ్యాగ్ లో ఉంది. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కో ఫస్ట్. మై ఫ్రెండ్ గివ్ టు మీ. సో ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకో, కాళ్ళు చేతులు కడుక్కో.
ఓకే నీ లిప్స్టిక్ కలర్ అమ్మయ్య నువ్వు వచ్చావు. బాయ్. ఏంటి మా అన్ని ఇట్లా పారేసినావు? ఇదా క్లాస్కి వెళ్ళేటప్పుడు నాకు వైట్ షర్ట్స్ నావన్నీ టైట్ అయిపోయినాయి. నా దగ్గర ఆల్రెడీ ఉంది కానీ నాది టైట్ అయిందని చెప్పి మీ నాన్నది వేసుకుని వెళ్ళా. లూజ్ ఉందనా? నాది టైట్ అయిపోయింది నాన్న. నీది టైట్ అయింది, నాన్నది ఫ్రీగా ఉందనా? మీ నాన్నది కరెక్ట్ గా సరిపోయింది. ఏం దొరకలేదు వైట్, ఇంక లాస్ట్ మినిట్ లో అది వేసుకెళ్ళిపోయింది. నాన్నది దొరికింది లేదని చూసుకున్నావు కదా. నేనే చెప్తున్నాను కదా మీ నాన్నది వేసుకున్నా అని. నువ్వు రావడం అదే గుర్తు చేస్తావు. నాన్న షర్ట్ వేసుకున్నా నాకు తెలుస్తుంది మా ఎవరి షర్టులో. బాయ్ కిషోర్, హ్యాపీ జర్నీ. తగులుతుంది, అది తగులుతుంది పూర్విక. బెంగి పెట్టుకోకు నా మీద. బాయ్ జాగ్రత్త. ఏం చేస్తున్నావు? ఎందుకు? ఎందుకంటే స్విమ్మింగ్ కాస్ట్యూమ్ వేసుకుంటున్నా కదా, అందుకే స్విమ్మింగ్ కాస్ట్యూమ్ పైన నేను క్యాప్ పెట్టుకుంటా కాబట్టి వేసుకుంటున్నా. సో నా అవసరం అయితే లేదండి, తనకు తానే హెయిర్ స్టైల్ చేసుకుంటుంది. చూసారు కదా, ముడి వేసుకుంటుంది, క్యాప్ పెట్టుకుంటది కదా హెయిర్ తడిచిపోకుండా ఉండడం కోసము. వావ్, క్యాప్ ఏది? అమ్మా సార్ చూపించు తల్లి. రెడీ అయినా. సో ఫైనల్లీ మేడం గారు ఇది గెటప్, స్విమ్మింగ్ షూ, క్యాప్, ఇంకా ఇసురు. అయ్యో మాకు ఇంత అవకాశం లేకుంటే ఈవిడ గారికి అన్ని జరుగుతాయి. ఏది కావాలంటే వాళ్ళ నాన్నన్ని కొనిచ్చేస్తాడు. మాకు అంత అవకాశం కూడా లేదు. చూపించు. రెడీయా? వావ్, చాలా సీరియస్. పెద్ద దాంట్లో దిగడానికి ఇది ట్యూబ్. స్పెట్స్ లో మీకు ఇయర్స్ లోకి వాటర్ వెళ్ళకుండా పెట్టుకో. ఇట్లా స్పెట్స్ పెట్టుకో. ఏమినిపి స్పెట్స్ పెట్టుకో. స్పెట్స్ స్పెట్స్. ఏమైంది? బాగున్నా నాన్న? తిరుగు. రివర్స్ పెట్టుకున్నా. సో ఫైనల్లీ మేడం గారు గెటప్ అయితే ఇది. చూపించు ఒకసారి. ఇదే నా గెటప్ ఉంది గెటప్ అయితే. సో ఇప్పుడు మేడం గారు యుద్ధానికి రెడీ, కింద స్విమ్మింగ్ చేస్తారంట. వెళ్ళాక పెద్ద దాంట్లో స్విమ్మింగ్ చేస్తున్నాను. చూపిస్తాను అక్కడ వెళ్ళాక. ఎస్, మీకోసమే చేస్తున్నా. వాళ్ళు చేయమని అడిగారు. ఇష్టం, ఒక్కసారి కూడా చూడలేదు కదా చేస్తున్నానని. అందుకే ఇక్కడ గోవాలోకి వెళ్ళినట్టుంది. అన్నీ ఉంటాయి. స్లో స్లో పూర్వి, స్లో. ఓకేనా? అటెళ్ళు. అంత దూరం వెళ్ళకి. ఇంకా పూర్వి ఇట్రా, పాప ఉంది చూసుకో. ఏం చేస్తున్నా నానా? చూపించు. మా పూర్విక మంచి. సో ఇక్కడ ఏదైనా రాకపోతే ఇక్కడ యూట్యూబ్లో చూస్తుంది. చూసి ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లా కాకపోయినా అట్లీస్ట్ ట్రై చేస్తుంది. నానా నిన్న అది తీసావు కదా బాడీది, ఏది ఎక్కడ పెట్టావు? ఈ బుక్కేనా? ఇలా చూపించు. సో నిన్న మా పూర్విక ఇది డ్రా చేసింది.
ఆల్మోస్ట్ సేమ్ అట్లానే ఉంది. మంచిగా డ్రా చేస్తుంది, డ్రాయింగ్ అది బాగా చేస్తుంది, మంచిగా పెయింట్. కానీ నువ్వు రియల్ గా బాడీ మొత్తం డ్రా చేసావు కదా నాన్న. నాన్నకంత బొజ్జుందా ఊర్వి? ఇది ఎంతవరకు వచ్చింది? పూర్వి డన్నా చూపించు. మంచిగా పట్టుకో, చేత్తో కనిపించేలా చూపించు. ఇవేమేంటి తల్లి? పూర్వి ఎగ్స్ తీసుకురా. ఎక్కడ చేస్తున్నావా? తీసుకురా చెప్తా. సరే, ఎన్ని? ఒక 5 తీసుకురా. సరే, 3 తీసుకుని వచ్చిన, ఇంకో 2 తీసుకుని వస్తా. ఇగో 5 తెచ్చా. ఫ్రిడ్జ్ డోర్ వేసి. ఏం చేస్తున్నామా? నేనా? ఎగ్ కర్రీ. ఎగ్ కర్రీ? ఎగ్ బుర్జీ. ఎగ్ బుర్జీ అంటే? ఎగ్ బుర్జీ అంటే మీ భాషలో ఏం చెప్పాలి? కోడిగుడ్డు ఉక్కున్నానా అంటే? కోడిగుడ్లు ఉన్నాయి కదా, ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత ఈ కోడిగుడ్లు చితగొట్టి అందులో వేసేయాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఎగ్స్ వేసేసి కలిపేసి అయిపోతుందా? అంతే. నేను ఒక ఎగ్ ఇచ్చా. ఎందుకు? కింద వేస్తాం అనుకో, మొత్తం వాసన వచ్చేస్తుంది. సరే, నువ్వు వెళ్ళు, నేను వంట చేసుకొచ్చేస్తాను. తినేసాక హోంవర్క్ ఉంది కదా కొంచెం బ్యాలెన్స్, అది రాసేద్దు. సరేనా? ఆడుతూ ఆడుకోపో. మార్నింగ్ స్టూడియోకి వెళ్లాల్సిన హడావిడిలో ఉన్నాను కదా, వచ్చిన తర్వాత ఇంకా నాకు ఈ పనే సరిపోయింది. పూర్వికకి ఏం చేయలేదు పాపం, పెరిగేసి పెట్టేశాను. అండ్ ఇప్పుడన్నా కొంచెం కర్రీ చేస్తే తింటది కదా అని అదే ఫీల్ అవుతుంది. అమ్మమ్మ ఉంటే అన్ని చేస్తుంది, నువ్వు నాకేం చెయ్యవని చెప్పి. మా అమ్మ అయితే అన్ని చేస్తుంది, బట్ నాకేంటి ఇవన్నీ చేసుకోవాలంటే ఏదోలా ఉంది. అప్పటికి చేస్తాను అన్న పని అంతా. ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను, టేస్ట్ బాగుంటుంది, నీచోసన అనేది రాదు. ఫైనల్లీ కోడిగుడ్డు కూర అయితే రెడీ అయిపోయింది. మేబీ ఇది బ్యాచిలర్స్ కి కొంచెం హెల్ప్ అవుతుందేమో, ఎందుకంటే ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి కుకింగ్ అయితే. అండ్ ఎక్కువసేపు కిచెన్ లో అయితే ఉండలేకపోతున్నాం, స్వెట్ మామూలుగా పట్టట్లేదు. ఫస్ట్ అయితే తినేస్తే ఒక పని అయిపోతుంది. పూర్వికకి అయితే పెట్టేస్తా. ఎలా ఉంది కర్రీ? యాక్చువల్గా పూర్విక తింటదండి, కానీ నేను ఎందుకు తినిపిస్తా అంటే, నేను తినిపిస్తే ఒక 2 ముద్దలు ఎక్కువ పెడతాను, తను తినాలంటే కొంచెం అటు ఇటు చేసి తినడం మానేస్తుంది. అందుకని ఈ వయసు వచ్చినా తినిపిస్తాము. నేనైనా మా అమ్మ అయినా కానీ కంపల్సరీ తినిపించాల్సిందే. తనకి తానైతే అసలు తినదు. సో ఎగ్ బుర్జీ అయితే భలే వచ్చింది, కోడిగుడ్డు కూర అయితే. పిల్లలకి తినిపించడానికి మనం కూడా కొంచెం టేస్ట్ చేస్తే ఆ ఫీలింగ్ వేరేలా ఉంటుంది, అవునా కదా? బాగుంది. ఇది అయిపోయాక హోంవర్క్ రాసేసుకొని పడుకోబెట్టేస్తాను. నేను కూడా చక్క పెట్టుకుని వచ్చేస్తా తినేసి, సరేనా? Subscribe now and press the bell icon. Never miss an update.